హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను గోంగూరతో రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను. దానికోసం నేను ముందుగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ గోంగూరను కూడా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే 1 స్పూన్ మెంతులు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవి తీసుకున్నాను. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్లో ఉన్నవి. ఇప్పుడు కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసుకొని కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని పసుపును కూడా బాగా మిక్స్ చేసేసి పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాను. మీరు ఆప్షనల్, ఇది యూస్ చేసేటట్టు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కాడలు వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలు కూడా మంచి టేస్ట్ వస్తాయి ఈ పచ్చడిలో. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుంటున్నాను. గోంగూర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి గోంగూర సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని అయితే ఆయిల్లోనే మగ్గనివ్వాలి, వాటర్ యూస్ చేయకూడదు. ఇప్పుడు కొంచెం సేపు ప్లేట్ ముచ్చేసేసి దీన్నంతా కుక్ చేసేసుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది ఇది మగ్గడానికి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులోకి బెల్లం వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని దీన్నైతే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దండిగా ఉందని నేను 2 టైమ్స్ వేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. ఆనియన్ వేసి ఆనియన్ రెడ్గా చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఈ పేస్ట్ మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. గోంగూరతో పప్పే కాదు అండ్ పుల్లకూర కూడా కాదు, కుక్కర్ లేకుండా ఇలా ఫ్రై చేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.